హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సెల్ఫ్ మేకప్ ఎలా చేయాలి అని ఒక వీడియో తీస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన తర్వాత వెట్ వైప్స్లో మంచిగా ఫేస్ని వైప్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను ఒక టోనర్ వాడుతున్నాను అనమాట, డర్మాఫిక్ వాళ్ళ టోనర్. సో సేమ్ వెట్ వైప్లో ఆ టోనర్ కొద్దిగా తీసుకుని ఐఎమ్ వైపింగ్ ఆఫ్ మై ఫేస్. అండ్ దెన్ ఐమ్ యూజింగ్ సెటఫిల్ మాయిశ్చరైజర్. మీరు ఏ మాయిశ్చరైజర్ అయినా వాడచ్చు. నేనైతే ఈరోజు సెటఫిల్ మాయిశ్చరైజర్ వాడుతున్నాను. సో మంచిగా ఫేస్కి నెక్కి మొత్తం అప్లై చేసుకుని మంచిగా మసాజ్ చేసుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు వెయిట్ టిల్ ది మాయిశ్చరైజర్ ఇస్ గెటింగ్ కంప్లీట్లీ అబ్జార్బ్డ్. సో మంచిగా అప్లై చేసుకున్న తర్వాత నౌ ఐఎమ్ యూజింగ్ అ ప్రైమర్. మీరు ఏ ప్రైమర్ అయినా వాడచ్చు. కలబార్, ఇన్సైట్, బ్లూ హెవెన్ వాడచ్చు అనమాట. అండ్ నౌ ఐఎమ్ యూజింగ్ దిస్ మ్యాక్ కన్సీలర్ ప్యాలెట్ అండ్ ఆరెంజ్ కలర్ కరెక్టర్ తీసుకుని నా ఫేస్లో ఉన్న పిగ్మెంటేషన్స్లో నేను ఈ ఆరెంజ్ కరెక్టర్ని అప్లై చేస్తున్నాను అనమాట. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై స్కారీ ఫేస్. కొన్ని రియాక్షన్స్ కామెడీగా ఉంటుంది, ప్లీజ్ డోంట్ మైండ్. సో ఫేస్లో పిగ్మెంటేషన్స్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో ఐఎమ్ యూజింగ్ ది ఆరెంజ్ కలర్ కరెక్టర్. అండ్ మంచిగా దాన్ని నేను నోస్ సైడ్స్లో అండ్ నా ఫేస్లో కొద్దిగా డార్క్ స్పాట్స్ ఉంటుంది. ఆఫ్టర్ అప్లయింగ్ ఇట్ ఐఎమ్ జస్ట్ యూజింగ్ అ బ్లెండర్, అ వెట్ బ్లెండర్, అండ్ టేకింగ్ ద ఎక్సెస్ ప్రోడక్ట్ అవుట్. మంచిగా బ్లెండ్ చేసుకున్న తర్వాత నౌ ఐఎమ్ యూజింగ్ అ కన్సీలర్ షేడ్ ఎగ్జాక్ట్లీ వేర్ ఐవ్ యూస్ ద ఆరెంజ్ కరెక్టర్. అదే ప్లేసెస్లో నేను కన్సీలర్ వాడుతున్నాను అనమాట. నౌ ఇప్పుడు మీరు చూసారంటే యూ కెన్ క్లియర్లీ సీ దట్ ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూస్ చేసిన ప్లేసెస్ కూడా నా మిగతా ఫేస్లో ఉన్న స్కిన్ షేడ్కి వచ్చేసిందనమాట. సో మంచిగా అన్ని ప్లేసెస్లో నేను ఈ కన్సీలర్ షేడ్ అనేది అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ యూజింగ్ ది బ్రష్ అండ్ అప్లయింగ్ ఐఎమ్ ఆల్సో యూజింగ్ అ బ్లెండర్ టు టేక్ ద ఎక్సెస్ ప్రోడక్ట్. వెట్ బ్లెండర్ యూస్ చేయాలి అండ్ ఐఎమ్ యూజింగ్ పిఏసి వాళ్ళ బ్లెండర్ అనమాట. అండ్ నౌ ఐఎమ్ యూజింగ్ మై ఫౌండేషన్, L'Oreal Infallible వాడుతున్నాను అనమాట. అండ్ ఐఎమ్ యూజింగ్ రియల్ టెక్నిక్స్ బ్రష్ వాడి ఐఎమ్ జస్ట్ అప్లయింగ్ ద ఫౌండేషన్ ఆల్ ఓవర్. నేను బ్రషే వాడు. సో ఇది జస్ట్ వన్ లేయర్ ఆఫ్ ద ఫౌండేషన్. ఒకవేళ మీరు గెస్ట్గా వెళ్తున్నారు ఏమైనా ఫంక్షన్కి అని అంటే వన్ లేయర్ విల్ డూ. ఒకవేళ కొద్దిగా ఇంకా బ్రైట్నెస్ కావాలి అని అనుకుంటే మీరు ఇంకొక లేయర్ ఆఫ్ ఫౌండేషన్ కూడా వాడచ్చు అనమాట. అండ్ ఆల్వేస్ డు నాట్ ఫర్గెట్ యువర్ నెక్లో ఫౌండేషన్ అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఫేస్కి మాత్రం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, నెక్ని అస్సలు మర్చిపోతారనమాట. సో అగైన్ యూజ్ ద సేమ్ బ్రష్ అండ్ evenly blending the foundation on my face. అండ్ మేకప్లో ఎప్పుడు బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో యూ హ్యావ్ టు కీప్ బ్లెండింగ్ ప్రాపర్లీ అన్లెస్ అండ్ అంటిల్ యూ గెట్ అ వెరీ ఫ్లాలెస్ బేస్. ఇప్పుడు ఐఎమ్ యూజింగ్ LA గర్ల్స్ కన్సీలర్ డార్క్ షేడ్ తీసుకుని కాంటోర్ కింద వాడుతున్నాను అనమాట. సో ఐఎమ్ సో సారీ, ఆ మిర్రర్ని నేను అలా పెట్టేసుకున్నాను. సో విచ్ పార్ట్ ఆఫ్ ద ఫేస్ యూ వాంట్ కట్ ఆ ప్లేసెస్లో మనం కాంటోర్ వాడాలన్నమాట. అండ్ దెన్ ఐఎమ్ యూజింగ్ another brush and blending it out. యా, సో మొత్తం బ్లెండ్ చేసేసుకోవాలి మంచిగా. నోస్ని కూడా కాంటోర్ చేసుకున్నాను.
సో ఒక మంచి స్కల్ప్టెడ్ లుక్ ఇస్తుందన్నమాట, షార్ప్ ఫీచర్స్ చూపిస్తుంది. అండ్ దెన్ నౌ ఐమ్ యూజింగ్ టార్ట్ వాళ్ళ హైలైటింగ్ కన్సీలర్. ఓకే, సో highlighting areas, these are the highlighting areas under the eyes, the bridge of the nose, and then mouth area and forehead. All these are highlighting areas. And again I'm using a brush and I'm blending the concealer. ఎక్కువ ఫౌండేషన్ వాడాల్సిన అవసరం లేదు. a small quantity will do a long way. మేకప్లో ఎప్పుడూ లెస్ ఇస్ మోర్ అంటారు. సో ఎంత తక్కువ వాడితే అంత న్యాచురల్ లుక్ ఇస్తుంది అనమాట. And now again I'm using a flat angled brush and I'm again blending it out. Yeah. Now I'm using Kryolan translucent powder to bake my under eyes, my nose. ఎక్కడంతా హైలైట్ చేశాను ఆ ప్లేసెస్ని అంతా బేక్ చేసుకుంటున్నాను ఆ పౌడర్తో. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ ద పౌడర్ కాంటూర్. ఫస్ట్ అయితే క్రీమ్ కాంటూర్ వాడాను. నౌ ఐఎమ్ డూయింగ్ ద పౌడర్ కాంటూర్. యా, మంచిగా బ్లెండ్ చేయాలి. టేక్ టైమ్ అండ్ డూ ద బ్లెండింగ్ ప్రాపర్లీ. అప్పుడే అవుట్పుట్ చాలా బాగా వస్తుంది అన్నమాట. యా, అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ టు ఫిల్ యువర్ బ్రోస్ని ముందుగా మంచిగా కోమ్ చేసుకున్న తర్వాత బ్రో పోమేడ్తో నేను బ్రోస్ని మంచిగా ఫిల్ చేసుకుంటున్నాను. ఇట్ విల్ గివ్ అన్ ఇన్స్టెంట్ డిఫరెన్స్. నేను ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేయలేదు, ఫోర్హెడ్ చేయలేదు, జస్ట్ వాంటెడ్ టు డూ దిస్. ఎస్, ఇది మొత్తం చేసి ఫినిష్ అయిన తర్వాత యూ కెన్ సీ ద డిఫరెన్స్, ఎంత మంచి ఒక లుక్ ఇస్తుందని. నౌ ఐఎమ్ యూజింగ్ మై ఐ మ్యాజిక్ ప్యాలెట్ అండ్ ఐఎమ్ గివింగ్ అ గ్రీన్ ఐ మేకప్. ఒక గ్రీనిష్ బ్లూ కైండ్ ఆఫ్ ఎన్ ఐ మేకప్ ఇస్తున్నాను అనమాట. సో ముందైతే నేను గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను అండ్ దాని తర్వాత క్రీస్కి ఒక లైట్ బ్రౌన్ కలర్ తీసుకుంటున్నాను. అగైన్ ఐఎమ్ బ్లెండింగ్, blend in makeup and it will give a flawless finish. నా అండర్ ఐస్లో నేను బేక్ చేసిన పౌడర్స్ ఇంకా అలానే ఉన్నాయి. ఐ హ్యావ్ నాట్ వైప్డ్ ఇట్ ఆఫ్. సో బ్రౌన్ కలర్ క్రీస్కి ఇస్తున్నాను అండ్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద సేమ్ కలర్ ఆన్ ది అదర్ ఐ. అండ్ నౌ కొద్దిగా డార్కర్ షేడ్ ఆఫ్ అ బ్రౌన్ తీసుకుంటున్నాను. సో ఐఎమ్ బ్లెండింగ్ ఇట్ ఆల్ ఓవర్ అండ్ నౌ ఐఎమ్ గివింగ్ అ గ్రీన్ కలర్. యా, గ్రీన్ కలర్ ఇస్తున్నాను అనమాట. దిస్ ప్యాలెట్ ఈజ్ రియలీ వెరీ గుడ్. ఐ మ్యాజిక్ వాళ్ళ ప్రోడక్ట్స్ పిగ్మెంటేషన్స్ చాలా బాగుంటాయి. గ్రీన్ కలర్ ఇచ్చిన తర్వాత ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు గివ్ అ గ్లిటర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఇఫ్ యూ సీ ఎంత మంచి పిగ్మెంటేషన్ ఉంది అని, చాలా మంచి పిగ్మెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక గోల్డెన్ కలర్ గ్లిటర్ ఇస్తున్నాను అనమాట. ఐమ్ గివింగ్ అ గోల్డెన్ కలర్ గ్లిటర్ and again blending it. It shouldn't look separate from the other colors. And again outer corner ki koddiga darker shade istunanu.
చాలామందికి ఔటర్ లిడ్ ఒక వి షేప్లో ఉండాలంటే చాలా ఇష్టం, బట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ, ఇట్ హ్యాస్ టు బీ ఇన్ వి షేప్. Most of the models prefer it to be, to the correct exact V shape ఉండాలనుకుంటారు. అండ్ ఇన్నర్ లిడ్స్కి కూడా నేను లైట్ గ్లిటర్ ఇచ్చానమాట. నవ్ ఐమ్ యూజింగ్ మై కాజల్ అండ్ అప్లయింగ్ ఇట్ ఆన్ మై వాటర్ లైన్, and I am blending the kajal in the waterline with a light brown color eyeshadow. ఒక స్మోక్డ్ ఫినిష్ ఇవ్వడానికి, and it will also help the kajal not to smudge because we are already doing it. It will not smudge again. And I'm using my eyeliner, color bar eyeliner వాడుతున్నాను. You can also use Inglot. Inglot is super good. స్టే కూడా చాలా బాగుంటుంది. నేను లైట్గా ఒక లిఫ్టెడ్ వింగ్ లాగా ఐలైనర్ పెట్టుకుంటున్నాను. అండ్ నౌ ఐఎమ్ డస్టింగ్ ఆఫ్ ద పౌడర్ దట్ ఐవ్ యూస్ టు బేక్. అండర్ ఐలో ఉన్న ఆ పౌడర్స్ని నేను తీసేస్తున్నాను. అండ్ నౌ ఐఎమ్ గివింగ్ మై బ్లష్. Always when you put blush or highlighter, make sure that you smile. Highlighters ఇస్తున్నాను అన్నమాట. Highlighters to be given on the bridge of the nose, on the forehead, on the cupid's bow, on the chin. So all the places highlight ఇవ్వాల్సిన ప్లేసెస్లో మనం highlights ఇవ్వాలన్నమాట. And now I'm using my favorite lipstick from MAC, Ruby Woo. ఫస్ట్ అయితే లిప్ లైనర్ వాడిన తర్వాత లిప్స్టిక్ వాడాలి, బట్ I prefer it this way. I first apply lipstick and then I use the lip liner. And brow bone దగ్గర కూడా I'm giving a light highlighting color. Now I'm using a mascara. ఇక్కడ నేను ఫాల్స్ ల్యాషెస్ కానీ లెన్సెస్ కానీ ఏది వాడలేదు. Yeah, my mascara is also done. Now let me go and change my costume. So this is my final look. Hair style ఏం పెద్ద చేయలేదు. I've just let my hair loose. అంతే. So hope you all like this video and please do try it. మీ comments నాకు తెలియజేయండి. And please do not forget to subscribe to my channel. Thank you guys.